నమస్కారం. నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించొద్దని ఏమనదంటే పనుకున్నా, కానీ ఎంత అవయవమే మాట్లాడుతున్నాడంటే 2019 ఎన్నికల్లో కరీంనగర్ లో హిందూ వాళ్ళు పొందువాలని చెప్పి ఎట్లా అవమానపరిచిందో, నిన్న కూడా నాకు తెలిసి భువనగిరిలో అనుకుంటా జై శ్రీరామ్ అనగానే అక్షింతలు పంచంగానే అయిపోతాది అంటాడు. మరి నీవేమంటావా? ఇవాళ భారత జాతి జై శ్రీరామ్ నినాదంతో పులకించిపోయిన విషయం మర్చిపోదు కేసీఆర్. ఇవాళ ఏనాడు భారతీయ జనతా పార్టీ కేవలం ఆ నినాదం మీదనే బతికిన పార్టీ కాదు. ఆ నినాదం భారత జాతిది. ఆ నినాదం ఇవాళ మా యావత్ మహిళా లోకాన్ని. ఆ నినాదం ఇంటింటికి వాడకు శ్రీరాముని అత్యంతలు వస్తే నా ఇల్లు చల్లగుండాలి, నా వాడ చల్లగుండాలి, నా దేశం చల్లగుండాలని చెప్పి మోడీ గారు మొక్కుతే మళ్ళీ మొక్కి ఆశ్రయించినటువంటి గడ్డ తెలంగాణ గడ్డ. అవునా కాదని చెప్పి చేస్తాం. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు, అంతకుముందు రాహుల్ గాంధీ కూడా అంటున్నారు హిందుత్వానికి మీరేనా. కానీ మీలాగా పూటకో మాట మాట్లాడటం కాదు, మనిషిని బట్టి అంశాన్ని బట్టి మాట్లాడడం కాదు. బాజాప్తా ఏ మాట చెప్తామో దాన్ని ఆచరించే సత్తా, చెప్పగలిగే సత్తా ఉన్నది భారతీయ జనతా పార్టీకి మాత్రమే మనం చేస్తున్నాం.